దానితో మనం కాలము నెరిగి ప్రవర్తించము. ఈ కాలమే మరి ఒక వైపున శ్వాసగా దిగివచ్చి కాల విభాగములను సృష్టించును. జీవిత సన్నివేశంలో భయము, శోకము, కోపము, ఈర్ష్య, అసూయ, ఆతురత మున్నగునవి పనిచేస్తుండగా శ్వాస యొక్క కాల విభాగమునందు సామ్యము చెడును. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇవన్నీ పనిచేసాయనుకోండి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తేడా వస్తుంది. అది కూడా మనం గమనించుకోవాలన్నమాట. అది మన గుండె కొట్టుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి ఒక చక్కటి రిథం ఉంటుంది. అందులో ఒక చక్కగా ఒక లయ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైతే మనస్సులో ఉద్రేకం, కోపం, ఈర్ష్య ఇవన్నీ వస్తాయో అప్పుడు ఈ లయ తప్పుతుంది. దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం అనేటువంటిది తేడా వస్తుంది. దాంతోపాటు మన హృదయం మన గుండె కొట్టుకోవడం అనేటువంటి స్పందనలో తేడా వస్తుంది. అందువల్లనే మనకి మాటిమాటికి జరుగుతున్నప్పుడు బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ అందుకు వస్తాయి. అందుకని వాటికి ఈ కుంభకం అంటే ఏమిటి, రేచకం అంటే ఏమిటి, అసలైన అర్థాలు తెలుసుకోకుండా కానీ చేసామంటే చాలా డ్యామేజ్ అయిపోతుందని చెప్పి మేస్టర్ వివరించారు. అందుకని ఏంటంటే మన దినచర్య ఏదైతే ఉందో దానిలో సరైనటువంటి సవరణ చేసుకుంటూ యోగాభ్యాసం చేయాలి. అలాగే ఈయన కపిలుడు ఎలా ధ్యానం చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ ఈ పరిశీలనము ఎటు నిర్వహింపవలనో ఒక ఉదాహరణ చెప్పదను. అతని పాదములను చూచుట ఆరంభించడం అనుకున్నాము. పాదముల అడుగున హలరేఖ, వజ్రరేఖ, అంకుశరేఖ, పద్మరేఖ, పతాకరేఖ, చక్రరేఖ మునకు శుభలక్షణములు ఉన్నవి. అంటే భగవంతుడి పాదాల్లో ఇవి ఉంటాయన్నమాట. అతని వదనములు వేరువేరు చంద్రకళలతో చంద్రవంకల వలె ఉన్నవి. వాని నుండి వెన్నెల కాంతులు ప్రసరించున్నవి. ఇవన్నీ కూడా ధ్యానం చేసేటువంటి వాడికి ఇవి ఎలా ఉంటాయో చెప్తున్నాడు అనమాట. ఇలాగ భగవంతుడి యొక్క ప్రతి అవయవాన్ని కూడా మనం ఆ దృష్టితో దర్శించాలి. కొంతకాలమునకు ఈ విధమైన ధ్యానము చేసిన వెనుక అన్ని అవయవముల దర్శనము వసంగుట పూర్తి అగును కదా. అటుపైన ఎట్లు ధ్యానింపవలను? పై క్రమమునే మరల ఎక్కముల వలె అప్పజెప్పుకొనుచు ఉండవలన కాదు, నూతన కల్పనలను చేసుకునవలను. దానికి ఉదాహరణము అని ఇక్కడ ఎలాగ భగవంతుని ధ్యానం చేయాలనేటువంటిది ఉదాహరణపూర్వకంగా చెప్పాడు ఆయన. అంటే ఏమిటంటే భగవంతుని యొక్క ఆయన యొక్క అవయవములు దివ్యమైనటువంటి అవయవములు అనేటువంటి మనం ధ్యానం చేసుకోవాలి. చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ ధ్యానం వల్ల మన శరీరం కూడా మంది కాదు నారాయణుడిదే అనేటువంటి ధ్యానం చేస్తుంటాం కదా. అప్పుడు మన శరీరంలో కూడా శుభమైనటువంటి లక్షణాలు వాటందరూ వస్తాయి ఆ ధ్యానం వల్ల. నిర్మాణ చిత్తం అంటారు దాన్ని, నిర్మాణకాయం. భగవంతుడి యొక్క ఈ ధ్యానాన్ని ఇట్టి స్థితులను ఆరోహించుట యోగికి మోక్షము కోరి సాధన చేయనప్పుడే ఉండను. మోక్షము కోరక భగవంతుని యందు భక్తితో సాధన చేయడానికి సోపాన ఆరోహణ క్రమం ఉండదు. అన్ని సోపానంలో ఒక్కటిగా సత్యమగును. అంటే ఇందులో ఒక్కొక్క మెట్టు ఇలా వెళ్ళడం అనేటువంటిది ఏమిటంటే మోక్షం అనేటువంటిది కోరి సాధన చేసేటువంటి వాడికి. అసలు మోక్షం కూడా కోరకుండా భగవంతుని యందు భక్తితో ఉన్నటువంటి వాడికి ఈ మొత్తం అంతా ఒకసారి సిద్ధిస్తుంది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఏమనంటే అన్య విషయములు స్థితి తొలగినట్లు
చిట్ట చివరి సాధన చేయగా పురుషుడు ఆత్మజ్ఞానమందు స్థిరపడును. చిత్తవృత్తులు ఉండవు, మనస్సునకు సుఖదుఖములు ఉండవు. సుఖము దుఃఖము అనబడు అభిప్రాయములు మాత్రము అహంకార ధర్మములను తెలియబడుచు వేగిన విత్తనముల వలె మొలవక ఉండును అని దీన్ని మాస్టర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. కుర్చీలో కూర్చుండి కోపించుచూ చనిపోయిన వాని శవము కూర్చుండి కోపించున్నట్లే ఉండును, అందు కోపమునకు అవకాశం లేదు. అట్లే యోగి యందు సుఖదుఖములు కూడా ఉండవు. అలాగే మద్యము తాగి ఒడలు తెలియని వానికి దేహంపై వస్త్రం ఉన్నదో లేదో తెలియదు. అట్లే తన శరీరము దైవాధీనమని నశించున్నట్టుదని తలచి ఆత్మనిష్ఠుడైన దాన్ని లక్ష్య పెట్టాడు. ఈ వాక్యములు వీనికి మూలమైన సంస్కృత భాగవత శ్లోకం పై చెప్పిన మిగిలిన శాస్త్రంతో పొత్తులేకను కనుక ప్రక్షిప్తములను తెలియవని అని మాస్టర్ గారు దాన్ని ఇచ్చారన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, బిడ్డలు, భార్య, మిత్రులు, సోదరులు మున్నగు వారికన్నా మానవుడు తాను వేరుగా వ్యవహరించున్నాడు. నిప్పురవ్వలు మండుతున్న కొరవి పొగయను వానికి కన్నా అగ్ని వేరని తెలియచున్నది. అట్లే దేహమునందలి భాగములన్నిటికన్నా జీవుడు వేరుగా వర్తించుండును. అంటే మనలో జీవుడు దేహం అనేటువంటి రెండు భాగాలు ఉన్నాయి మనలో. ఈ రెండు ఎలాగంటే మన దేహంలో అనేకమైన భాగాలు ఉన్నాయి కదా, ఈ జీవుడు వాటికన్నా వేరుగా ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణం రూపమున వెలుగుతున్న ఈ ప్రకృతి రూపం కూడా అయితే ఇవన్నీ కూడా పరబ్రహ్మంలో భాగం. అల్టిమేట్గా అంటే ప్రకృతి యందు, జీవుల యందు, పరబ్రహ్మమునందు అంతర్యామిగా ఉన్నది పరబ్రహ్మమే అయినను మూడుగా మెలుగుతున్నది. అందు రెండవ వాడుకు జీవుడు ప్రకృతితో కూడి ఉన్నప్పుడు బద్ధుడనియు, బ్రహ్మముతో కూడి ఉన్నప్పుడు పరబ్రహ్మమనియు తెలియవలను. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. నీటిపై మంచుగడ్డ తేలుచున్నప్పుడు రెండుగా ఉన్నను ఒకే ద్రవ్యం యొక్క రెండు స్థితులను తెలియచున్నది కదా. అట్లే ప్రకృతి, జీవుడు, పరబ్రహ్మము అని మూడుగా వర్తించుంది అంతర్యామికి పరబ్రహ్మమే. ఇంకా ప్రకృతి సత్, అసత్ అను రెండు విధములైన ఆత్మతత్వం కలది. అంటే దీనికి మాస్టర్ గారు కింద ఇచ్చారు. ఏమంటే కుండ, మట్టి అను రెండు విభాగములు కుండ కొన్నవి. అంత కుండ అని పేరు, ఆకారము మనం కల్పించుకున్నవి కానీ మట్టికి లేవు. కనుక కుండ అసత్యము. మనం కుండ అంటున్నాం, అది కుండని మనం పెట్టుకున్నాం పేరు. అందరూ అంగీకరించారు కాబట్టి ఆ పేరు కుండ అన్నాం. ఇంకో వేరే వాళ్ళని కొండ అన్ను, దాన్ని ఇంకేదో అంటానంటాడు అనుకోండి, వండ అంటాడు అనుకోండి. కుండ నేను వాళ్ళ నుంచి కొండ అన్ను, వండ అంటానంటాడు. నువ్వు ఉండన్నా వీల్లేదన్నది వాడి ఇష్టం. వాడు ఉండన్నా నువ్వు కొండన్నా ఒకటే. దాని అసలు పేరు కొండ కాదు కాబట్టి అసలు ఏమిటి దానికి, అది మట్టి. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఆకారము అనేటువంటిది, పేరు అనేటువంటిది మనం కల్పించుకున్నది. కనుక కొండ అసత్యము, అది మట్టిగా సత్యము. ఇట్లు తెలుసుకొని కుండను వాడుకొనుచున్నాము. మనం కుండను ఉపయోగించుకుంటున్నాం కదా, కానీ అది మట్టి అనేటువంటిది మర్చిపోకుండా ఉండాలి. మట్టి ఉన్నంత వరకు మరి ఒక కుండకు లభ్యత ఉన్నది అని మనకు తెలియను. అట్లుగాక మనం కుండకే అస్తిత్వం అంగీకరించి ఉన్నచో మనం వాడుకున్న చుండ పగిలిన వెనుక మరి గతి ఉండేది కాదు. మనం ఏం చేస్తున్నాం, ఒక కొండ పగిలిపోయిన కొండ తెచ్చుకుంటున్నాం. ఎందుకని నిజానికి అది మట్టి అయిపోవడమే ఉండదు కదా. లోక వ్యవహారమును వినియోగించుకుంటూ సత్యము కానీ కుండను మనం అంగీకరించినట్లే ముక్తుడు కూడా దేహాదులను అంగీకరించును. అంటే మోక్షం కలిగినటువంటి వాడు శరీరం అనేటువంటి దాన్ని ఎంతవరకు కుండలాగా, ఇది కుండ అండం ఎటువంటిదో ఈ శరీరం కూడా అటువంటిదే. కానీ అసలు ఏమిటి, మనం అక్కడ మట్టి అసలు యాబ్సల్యూట్ కుండతో పోలిస్తే, అలాగే మనకు కూడా శరీరంతో పోలిస్తే జీవుడు లేక ఆత్మ అనేటువంటిది యాబ్సల్యూట్ అనమాట. ఎందుకంటే మోక్షం అనేటువంటి వాడికి యాబ్సల్యూట్దే అని తెలిసినప్పటికీ ఈ కుండని అంగీకరించినట్టుగా వాడి శరీరాన్ని అంగీకరిస్తాడు.
ఈ విధంగా యోగసిద్ధుడైన వాడు ఆత్మ యొక్క నిజస్వరూపముగా వర్తించునని కపిలుడు తెలపగా దేవహూతి మళ్ళీ అంటోంది, మహాత్మా, ఇప్పుడు నీవు మహత్తత్వం మొదలుకొని పంచభూతముల వరకు గల తత్వములను, వాని ప్రకృతిని, పురుషునకు గల పరస్పర లక్షణములను, వాని స్వరూపమును తెలియపరిచితివి. దీన్ని తెలియటలోని ఒక క్రమం ఉన్నదని నిరూపించితివి. ఈ క్రమమే సాంఖ్యమని కూడా చెప్పితివి. సాంఖ్యం యొక్క గొప్పతనమును, భక్తితో అభ్యసించవలసిన యోగం యొక్క గొప్పతనమును వివరించితివి. భక్తి యోగం ఉన్న పురుషుడు వైరాగ్య స్థితి పొందగలడు. ఒక్కొక్క జీవికి సంసార బంధం ఒక్కొక్క విధముగా నుండును. ఇందరిలోనూ నీవు కాలస్వరూపివై ఈశ్వరుడివై ఉన్నావు. ఇటు నీ వలన భయభక్తులు కలిగి జనులు పుణ్యకర్మలు ఆచరించున్నారు. లేకున్నను ఉన్నట్టు ప్రకాశించిన దేహం సత్యమని నమ్మి అభిమానించి మూఢులున్నారు. వారి బుద్ధి వివిధ కర్మల యందు ఆసక్తి కలిగి విభ్రాంతి చెందుచుండును. వారు సంసారమనబడు చీకటి యందు చిరకాలం నిద్రించున్నారు. వారిని మేలుకొల్పుటకు నీవు యోగ విద్యాభాస్కరుడవై ఆవిర్భవించితివి. నీ యందు భక్తి పుట్టుట సర్వశ్రేయస్సులకు మొదటి మెట్టు కనుక భక్తి యోగం యొక్క నిజస్వరూపం తెలుపము. అంటే ఇప్పుడు యోగం తెలిపావు, భక్తి అంటే ఏమిటి తెలపమని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమిటంటే, నన్ను అర్చించుటకు తామసుడు హింసలు చేయును. దంభము, మాత్సర్యము, రోషము కలిగి ఉండను. భేదములను బలముగా చూడగలడు. దేవుని తృప్తిపరచుటకై జంతువులను, నరులను బలి ఇచ్చుట, ఇతరులను శ్రమపెట్టి అధికారము చూపి భయపెట్టి ధనవస్తు సంపదలను తెమ్మని పూజలు ఉత్సవములు చేయుట యందు పట్టుదల కలిగి ఉంట హింస. అంటే మనం పూజలు చేయాలనుకోండి, ఇవన్నీ చేయకపోతే మీ పాపం వస్తుంది అని చెప్పి వీటి కోసం మీరందరూ కూడా ఇలా చేయాలి అని చెప్పి చేస్తే బలవంతంగా చేస్తే హింస అవుతుంది అన్నాడు. దంభం అనగా తాను పూజా జపాది మహోత్సవాలు చేస్తున్నను 10 మందికి తెలియవన్నని తహతహపడుట. నేను బ్రహ్మాండంగా ఇవన్నీ నిర్వహిస్తున్నాను అని అందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవడం ఎందుకు? నువ్వు పూజ చేసుకుని నువ్వు బాగుపడడానిక, అందరికీ తెలియడానిక. తగినంతగా తన భక్తిని ఇతరులు అర్థం చేసుకున్నట్లేదని బాధపడుట మున్నగ ప్రవర్తనములు. నేను ఇంత సాధన చేస్తున్నాను వీళ్ళెవరికి బతిగా తెలియదు అని ఏడుస్తూ ఉంటాడు ఒకడు. మాత్సర్యం అనగా ఒక గ్రామమున ఒక మతం వాడు ఉత్సవం చేచుండగా పోటీగా మరి ఒకడు మతం వాడు ప్రారంభించడం మునగని మాత్సర్యం. ఇంకొకడు కూడా భక్తుడని వినచో కోపించడం రోషము. ఇంకోటి భక్తుడు అని చెప్పాను అనుకోండి, ఏడిచాడు వాడేం భక్తుడు అంటే నేనే అన్నాను అనుకోండి, ఇది రోషం అన్నమాట. ఇది భేద దర్శనం అనగా వైష్ణవులు, శైవులు, క్రైస్తవులు, మహమ్మదీయులు పాదదేవుని భక్తులుగా వేరుబడి మిగిలిన మార్గముల కన్నా తమ మార్గం గొప్పదని భావించుట. అట్లే ఆస్తికులు, నాస్తికులు తమ తమ మార్గములు సత్యములను స్థాపింపదూచుట. అట్లే అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు తమ తమ మార్గములను సమర్పించుకొనుట. బ్రాహ్మణ హిందువులు, బ్రాహ్మణేతర హిందువులు, కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు ఇలా ఒకరినొకరు వేరుగా చూచుకొనుట. దేవుని పేరు కీర్తించుట మొదలగునవి ఇవన్నీ కూడా దానిలో భాగం. దేవుని తలచుటలో సగుణ పరబ్రహ్మం కన్నా నిర్గుణ పరబ్రహ్మం ఎక్కువ అధికారం గల దేవుడిని పక్షం వహించుట కూడా అందులో అంటది. అంటే పరబ్రహ్మం సగుణం కంటే నిర్గుణ పరబ్రహ్మం గొప్పవాడు, పరబ్రహ్మం ఒకడే అని చెప్తుంటే మళ్ళీ ఆ బ్రహ్మలోనే మనం వీడికంటే వాడు గొప్పవాడు అంటాం. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు. ఇంద్రియార్థములను ప్రావీణ్యం సంపాదించుటకు ఐశ్వర్యములకు కీర్తికి నన్ను పూజార్హునిగా చేసి అర్చించుట రాజస భక్తి. అంటే ఇప్పటిదాకా చెప్పింది తామస భక్తి, ఇప్పుడు రాజస భక్తి అంటే ఎవడు చెప్తున్నాడు. విషయ ప్రావీణ్యము అనగా ఇంద్రియములకు సంబంధించిన సామర్థ్యము ఆశ్చర్యకరముగా పెరుగుటకై చేయు సువాసనాదులు. ముసలితనము రాకుండా బాలకృష్ణుని అర్చించుట, స్త్రీలను ఆకర్షించుట, యక్షిణీ పూజలు, జన వశీకరణములకు తిలకము సుగంధద్రవ్యములు అభిమంత్రించి ధరించుట, బహుస్త్రీ సౌఖ్యము కొరకును అహోరాత్రములు సుఖించు సామర్థ్యం కొరకును మన్మథ తంత్రములు పూజలు చేయుట, మూలికలు తాయెత్తులు మొదలైన వాటితో తండాలు పడుట మొన్నగు మార్గములు ఇవన్నీ కూడా రాజస భక్తి అన్నారు. వాడు కొంతమంది ఏం చేస్తారు, రాత్రిలో చీకట్లో కూడా పుస్తకం చదవకుండా చూసుకో అని చెప్పి
వాడు దానికోసం సిద్ధి కోసం గుడ్లగోపని చంపి దాని కథలతో అంజనం చేయించుకుని పెట్టుకుంటారు. మంత్రజాలంలో వస్తాయి ఇలాంటివి నేను. అంటే ఏమిటంటే అలా చేస్తే వీడు రాత్రి చీకట్లో కూడా చదవగలట. నువ్వు చదవలేకపోతే చీకట్లో చదవకపోతే చీకట్లో చదవడానికి గుడ్లగోపని చంపడం ఎందుకు? లైట్ వేసి చదవచ్చుగా. మాయరోగం ఏంటి? అంటే ఏమిటి? వాళ్ళందరిలోనే గొప్పతనం చూపించుకోవాలి. చీకట్లో కూడా చదవగలట ఆయన. అయితే ఏమిట? ఐశ్వర్యములనగా అణిమ మొదలగు సిద్ధులకై సాధన చేయుట. అలాగే ఆదాయం పెరగడం కోసం లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నామంటే ఆదాయం పెరగడం కోసం. డబ్బు తరగకుండా ఖజానా పెట్టెలో ఒక పురుగును తెచ్చి దాచుట మునగనవి. కొంతమంది అవి కూడా చేస్తుంటారు. వాళ్ళు డబ్బులు దాచుకునే పెట్టెలో ఒక పురుగును తెచ్చి పెడతారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి డబ్బులు తరిగిపోకుండా ఉండాలట. ఇవన్నీ పిచ్చి శాస్త్రాలు ఇవన్నీ కూడా. అప్పుడు చెప్తున్నాడు, తల్లి సాత్విక స్వభావములు గలవారికి నా గుణశ్రవణము వలననే నాపై భక్తి ఆరంభించును. వారు నన్ను అర్చించిన విధానముననే వారి మనసులు ఉత్తమ ఆశయములను పొందును. నా యందు వారు ఆరోపించిన సద్గుణములన్నీ వారి యందు ఫలించును. వారి మనస్సంకల్పములన్నీ నదుల వలె ప్రవహించి సముద్రమును కలిసినట్లు నా యందు సమర్పితములగును. ఇదే తన సౌకర్యములను నశించుటకై భగవంతుని భక్తితో పూజించుట, తన పాపకర్మలను నశించుటకై, అంటే పాపాలు చేస్తాం మనం అనుకోండి, ఈ పాపాలు యొక్క ఫలితం రాకుండా భగవంతుడికి నేను పూజలు చేయిస్తాను. ఎందుకంటే భగవంతుడి పూజలు చేస్తే పాపాలు చేసినవన్నీ పోతాయని. అలాగే ప్రజాహితములైన సత్కార్యములు చేస్తాడు అవన్నీ చేసి. అది అయితే ఏంటంటే భగవంతుడికి ప్రజాహితములైనటువంటి సత్కార్యములు అనేటువంటి భగవదర్పణంగా చేయాలి, కానీ ఇవేమీ కోరిక అని చేయకూడదు. అలా భగవదర్పణంగా చేస్తేనే సాత్విక భక్తి అంటారు. కోరికలతో చేస్తే మాత్రం సాత్విక భక్తి కాదు అనేటువంటి చెప్పాడు. తర్వాత ఇక్కడ ఇంకా చెప్తున్నారు, భక్తి యోగము సక్రమం కావాలనచో దిగువ మార్గము అవలంబించవలను. అంటే నిత్యకర్మలు అయినటువంటి వాటి యందు అన్నీ కూడా చెప్పాడనమాట. ఈ సామీప్యము, సారూప్యము, సాయుధ్యము ఇవన్నీ అంటే ఏమిటో అనేటువంటిది ఇవన్నీ కూడా ఇక్కడ వివరించాడు. ఇక్కడ ఏమిటంటే ఇతరములైన ఆధారములను నమ్ముకొనక ఈ మార్గము నన్నే ఆశ్రయించినచో నాయందు సకల కళ్యాణ గుణములు ఉన్నవి గనక గాలికి పువ్వుల వాసన ముక్కు దగ్గరకు ప్రసరించినట్లు భక్తి మహిమచే నా కళ్యాణ గుణములు భక్తులకు సంక్రమించును అన్నాడు. ఎన్ని అర్చనలు చేసినను నేను సర్వజీవుల హృదయంలో ఈశ్వరుడై ఉన్నానని మరువరాదు. అది ముఖ్యమైనటువంటిది. నా రూపులైన జీవులకు సేవ చేయుట మాని నా విగ్రహములను మాత్రం అర్చించుచు భక్తుడని మోసము చేయుటకు యత్నించునేని అట్టివాడు మూఢుడై నిష్ఫల జీవితం కలవాడగును. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏమిటది? జీవులందరూ నా రూపులు అని చెప్తున్నాడు ఆయన. నా రూపులైన జీవులకు సేవ చేయుట మాని నా విగ్రహములను మాత్రము అర్చించుచు భక్తుడని మోసము చేయుటకు యత్నించనేని అట్టివాడు మూఢుడై నిష్ఫల జీవితం కలవాడగును. వానికి భక్తి బూడిదతో నిండిన దాలిగుంటలో హోమం చేయడం వంటిది. ఇతరులపై జయము సాధించుటకు, పోటీల్లో నెగ్గి పదవులు అలంకరించుటకు తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయించేవారు కలరు. మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. బాధలోనున్న ప్రజల రూపమును కనిపించు నారాయణను అర్పించక ఇటు చేయువారు నిష్ఫల ఆరంభులు. వారి యజ్ఞమునకు అర్చనమునకు ఫలం ఎట్లుండునో తెలియటకు సంకేతంగానే కళ్యాణకట్ట స్థాపింపబడినది. ఎందుకంటే ఇక్కడ అని మన కేశాలని తీసుకుంటాడంటే నువ్వు చేసింది ఇలాంటి కామ్యమైనటువంటిది ఇలాగా ఇవన్నీ నువ్వు చేయించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నీకు వదలకొట్టడం కోసమే అని చెప్పి దానికి సంకేతంగా చేయించాడనమాట. అది ఎదుటి వారిలో దేవుడు ఉన్నాడని తెలియని వానికి నిజమైన మైత్రీభావం ఉండదు. ప్రయోజనమును బట్టి భయలోభములను బట్టి అటివారు పరస్పరము
శత్రుమిత్రత్వములు మార్చుకొనుచుందరు. వారు సన్నిహిత మిత్రులు అని గుంపు కూడియు ఇద్దరిద్దరు మరల పరోక్షమున మిగిలిన వారిని గురించి పన్నాగములు పన్నుకొనుచుందరు. వారిలో ఒక్కొక్కడే ఉన్నప్పుడు కూడా మిగిలిన వారి ప్రయోజనములతో మనస్సును చతురంగం ఆడుచుందరు. వీరికి నిజమైన మిత్రులు ఉండరు కనుక నిజమైన శాంతి ఉండదు అన్నాడు. ఇలా చెప్పి మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నిర్జీవ విగ్రహముల కన్నా జీవులు భక్తి సాధనకు ఎట్లు శ్రేష్ఠలో చెప్తున్నాడు. తల్లి, రాళ్ళు, ఖనిజములు, లోహములు మొదలగు సచేతనముల కన్నా అచేతనముల కన్నా చేతనము గలుగు వృక్షములు శ్రేష్టములు. వానికి స్పర్శ జ్ఞానం ఉన్నది, అచేతనమునకు లేదు. అంటే వృక్షమునకు నీళ్లు పోషించో ఫలపుష్పములు ఇచ్చును, అచేతనమునకు పోషించో ఏమి ఇచ్చును? ఒక స్పర్శ జ్ఞానమే గల వృక్షము కన్నా రుచి కూడా తెలిసిన జంతువులు శ్రేష్టము. వృక్షమునకు నీరు పోషించో పువ్వులు పండ్లు వచ్చును. నీళ్లు ఎవరు పోసిరి అను ఆదరము తెలియదు. జంతువులకు ఆహారము పానీయములు ఇచ్చినచో రుచి తెలియను గాన సంతోషించును. ఇచ్చిన వారితో మైత్రి వహింపగలవు. రుచి మాత్రము తెలిసిన క్షుద్ర కిమికీటాది జంతువుల కన్నా వాసన కూడా చూడగలిగిన జంతువులు ఇంకా శ్రేష్టములు. వానికన్నా శబ్దము కూడా గ్రహింపగలిగిన కుక్కలు మున్నగు జంతువులు ఎక్కువ చైతన్యం ఉన్నది. వానికన్నా రూపము తెలిసిన కాకులు మొదలైన వాటికి ఎక్కువ చైతన్యం ఉండును. 2 పాదములు గల కాకుల కన్నా 4 పాదములు గల జంతువులు ఈ 2 విధములైన చైతన్యం ఉండును అని క్లాసిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇది ఈ విధముగా 4 కాళ్ళ జంతువులు ఎక్కువ చైతన్యవంతములు. వానికన్నా 2 కాళ్ళున్న మానవులు శబ్దస్పర్శ రూపరసగంధముల గ్రహణమున పరిపూర్ణులు కనుక వారు శ్రేష్ఠులు. అంటే నరదేహ రూపముల్లో ఉన్నటువంటి దేవుణ్ణి అర్చించుట ఇంకా శ్రేష్టమైనటువంటిది అని ఇవి చెప్పాడనమాట. జీవులు సుఖమును కోరి ఒక వస్తువును పొందకూరదురు, అది లభింపనిచో దుఃఖపడదురు. అంతయు భగవంతుని విలాసము. ఒక వస్తువు తను సుఖపెట్టినని అభిప్రాయం పొందుటలోనే దుఃఖ కారణం ఉన్నది. దుఃఖ కారణం ఎక్కడుంటుంది? ఆ వస్తువు మన సుఖపెడుతుంది, సుఖం వస్తుంది వస్తువులు అనుకోవడంలోనే అసలు దుఃఖ కారణం ఉంది. అంతర్యామి అయిన భగవంతుడు తనలో సుఖస్వరూపుడై ఉండగా తాను ఇంకొక వస్తువు సుఖమునకై ఎన్నుకున్నట్టే దుఃఖ కారణము. తన చెయ్యి తనకు సుఖము సమకూర్చుటకై సిద్ధపడి ఉండగా పొరపాటున కంటిలో వేలు గుచ్చుకొనడం వలన దుఃఖం కలుగుతున్నది. తనపై ఆధారపడిన వస్తువులను సంపదలు అనుకున్నట మోహం. అంటే సంపద అని మనం దేన్ని అనుకుంటాం? మన మీద ఆధారపడినటువంటి వాటిని చూసి సంపద అనుకుంటున్నాం మనం. అవి తనకు సుఖమనిచ్చును అనుకోవటం మరియు మోహము. అవి లభింపనిచో ఏడ్చుటనగా సుఖపడగోని ఏడ్చుటయే, అది అజ్ఞానము. తనచే కల్పింపబడి తనపై ఆధారపడి ఉన్న గృహములు, పొలములు, పశువులు, ధనము, బిడ్డలు, భార్య, చుట్టములు మొన్నగు వివిధ వస్తువులు అసత్యములు. అసత్యములు అంటే అర్థం అది భగవంతుడు అనేటువంటి మర్చిపోయి మనం ఆరోపించుకున్నటువంటి అర్థం. ఇంకను దేవుని మాయచే మోహితుడై బిడ్డలను, భార్యలను, పశువులను, ధనమును, గృహములను రక్షించుకున్నట్టుకై తిప్పలు పడుచుండను. ఇటు చేయవలను, ఇటు చేసిన లాభం కలుగును అని తన కార్యక్రమం గురించి ప్రణాళికలు పనుచుండును. ప్రతిదినము మేలుకొన్న కాలం అంతయు ఇట్లే శ్రమతో దహింపబడుచుండును. ఇదంతయు తన సుఖము కొరకే అని అనుకోవడం అవివేకం అన్నమాట. అలాగే భార్య బిడ్డలకు సంతోషం కలిగించుటకై పాపకార్యములు చేయుట అనగా దొంగతనము, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ ఆస్తికై న్యాయస్థానములకు పోవుట, లంచములు పట్టుట మొదలైనటువంటి పనులు ఇవి చేయకూడదు. అది ఇంద్రియ పరవశుడై కపట ధర్మమును ప్రవర్తించుతూ దుఃఖపడుచుండును. ఆ దుఃఖంలోనే సుఖము రాబోతుందని తలిచి అభిమానపడుచుండును. అంటే ఆ నెల జీతము పండుగలు వచ్చుటచే కుటుంబములకు సరిపోదని తెలిసినవాడు ఒకడు దాన్ని సరిపోనట్టు చేయుటకై గుర్ర పందెములకు పోవును. సార్ ఇచ్చారు ఎగ్జాంపుల్. వాడికి వచ్చే నెల జీతం సరిపోదు, ఎందుకంటే పండగలకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా అనుకున్నట్టు వాడు అనుకుని ఈ జీతం సరిపోదని వెళ్ళి గుర్ర పందాలకు వెళ్ళేటవాడు. అందుకు కొంత ధనము నష్టం కాగా 2వ పందమును తిన్నగా కాయుటకై మరింత ఆలోచించును. ఏ గుర్రము గెలిచినో జ్యోతిష్కుని వద్దకు పోయి తెలుసుకొని కోరి వాడికి కొంత దక్షిణ ఇచ్చును.
ఈ తిప్పలన్నీ పండగ చేసుకున్నట్టు ప్రయత్నమే. ఫలితము తిప్పలు నిజమగును పండగ లేకపోవట. చివరికి డబ్బంతా ఉన్న జీతం కూడా పోతుంది, పండగ లేదు, ఏం లేదు వాడికి. అలాంటి చేసుకుంటాం మన జీవితాన్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంట్లో పండగ చేసుకోవడానికి అంటాడు వాడు. ఇలాగ జీవితం అంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటాడని చెప్తున్నాడు అనమాట. ఎందుకని? భగవంతుని మర్చిపోవడం వల్ల. ఇంతలో అంటే ఇక్కడ వాడు మనకేమవుతుంది, మనకు ఉన్నటువంటి ఆయుర్దాయం, మనకు ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి ఇది కూడా ముందుకెళ్తుందని మర్చిపోతూ ఉంటాం మనం. ఆ మర్చిపోతూ ఉండి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం. మర్చిపోవడం కూడా కాదు, మనం ఏం చేస్తామంటే దేన్ని పోస్ట్ పోన్ చేస్తాం అంటే మన శరీరానికి మార్పులు వస్తున్నాయి, మనం భగవంతుని మనం చేయాలనేటువంటి దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాం. చేస్తుంటే క్రమంగా ఏమవుతుంది, అప్పుడు మెల్లిగా రోగాలు వస్తాయి. ఈ రోగాలు వచ్చి రోగములు ఒక్కొక్కటే పైబడి పీడింపగా ఆకలి చచ్చిపోవును, అన్నహితవు తగ్గును, తిండి పడిపోవును, తినదలిచిన కొంచెం కూడా వాతవ్యాధి చేయి ఎక్కిళ్ళు పుట్టి వెనుకకు వచ్చును, కఫము కమ్మి గురకబుట్టును, గుడ్లు మీదికి పోవును, బంధువులు వారిని వరుండబెట్టి చుట్టూను చేరి పలకరించుండగా బదులు పలకలేక మిన్నకుండును, ఇంతలో యమపట్టులు తాళచే బిగింతురు, తెలివి తప్పుతున్న క్షణమున భార్యా బిడ్డలు వారి గతి ఏమో అని చింత మనసును నిలిచి ఉండును. ఇంతలో మృత్యు ఘడియలు వచ్చును, అతి భయంకరాకారులు బెదిరించి కన్నుల వారు యమదూతలు ఇద్దరు తన ముందు నిలబడుతురు. వారిని చూచి హడలుకొని మలమూత్రములు విడుచును. యమదూతలు తాళతో గొంతు బిగించి లాగుతురు. అతడు శరీరం విడిచి వచ్చును. యాతనా శరీరం ధరించి బలవంతంగా ఈడ్చుకొని పోదురు. చాలా దూరం నడుచుతూ రాజభటుల దండం విధించు తావున ఒక అపరాధిని కొనిపోయినట్టు ఈడ్చుకొని పోదురు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అంటే నరకమైనటువంటి ఎక్స్పీరియన్సు. ఇందు వర్ణింపబడిన నరకయాతనలు పురాణములందు పెక్కు తావులలో కనిపించును మాస్టర్ ఇస్తున్నారు. ఇటు నరకాది లోకములు నిజంగా లేవనియు, పామరులను భయపెట్టి పాపం చేయకుండా హద్దుల్లో ఉంచుటకై ఇట్లు వర్ణించరనియు కొందరు హేతువాదులైన భౌతికవాదులు నమ్ముతున్నారు. పామరులను భయపెట్టుటకై అయినచో పాపములు చేయి పండితులను, ధనికులను, అధికారులను ఎట్లు భయపెట్టవచ్చును? అధికారం, బలము, పలుకుబడి, ఆస్తి ఆధారముగా చేసుకుని అమాయక ప్రజలను దోచుకొని తినవారికి ఈ భయపెట్టుట పనిచేయదు కదా. ఈ మాత్రం తెలియని అమాయకులు కాదు ఈ గ్రంథం రచించిన వారు. ఈ కథలో సత్యం లేదని నమ్మువారు పిరికివారు. ఏనాడైనా తామి నరకమును చిక్కుకుందురేమో అని పిరికి కండ గల గుండెల్లో పీడించుండగా నరకం లేదని వాదిస్తుంటారు వాళ్ళు. నరకం గిరకం ఏం లేదని. జ్యోతిషమును నిందించి పత్రికల్లో పరిహసించేవారు దొంగతనంగా జాతకములు చూపించుకొని భవిష్యత్తును తెలుసుకుంటూ పాకులాడట్లేదా? చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ జ్యోతిశాస్త్రం గీస్త్రం వెళ్ళి నాన్సెన్స్ చెప్తారు, మళ్ళీ వాళ్ళు ఎవరు చూడకుండా జ్యోతిష దగ్గరికి వెళ్తూ ఉంటారు. మంత్రజాలంలో కూడా ఇచ్చారు అది. అయినచో ఇవన్నీ మనకు ఎట్టు తెలియను? ఇవి ఈ వర్ణింపబడినట్టు నరకబాధలన్నీ సత్యం లేనట్టు శిలాశాసనము. ఈ గ్రంథకర్తకు ఎటు తెలిసినవి అన్నవే ప్రశ్నలు. అయితే ఆయనకెట తెలిసే రాసినటువంటి వాడికి అని ప్రత్యేక దృష్టి ఉన్నచో తెలియను. సామాన్యుని కంటికి కనిపించిన రోగాదులు రోగిని చూడగానే వైద్యుడికి ఎలా గోచరించున్నవి? ఒక వైద్యుడు, మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి వైద్యుడు చూస్తే మనకి ఏ రోగం ఉందో వాడికి తెలుస్తుంది. మరి మనకేం తెలియలేదు అంటే వాడికి అందులో ఎక్స్పర్ట్ కాబట్టి. అలాగే గ్రంథం రాసినటువంటి వాళ్ళకి ఈ నరకాదులు ఎలా ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే వాడు వైద్యుడు లాంటి వాడు కాబట్టి. అందుకనే వాళ్ళు ద్రష్టలు, చూసినటువంటి వాళ్ళు. ఇందులోనూ ఈ యాతనా శరీరం అంటే ఏమిటి ఇవన్నీ కూడా వివరించి ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా మన ఎక్స్పీరియన్సెస్. అంటే ఏమిటి, మనకి ఎంత బంధం ఉంటుందో దాన్ని బట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాడు రోజు పొద్దున్న లేవగానే చాలా స్ట్రాంగ్ కాఫీ తాగడం అలవాటు. వెంటనే లేచిన వెంటనే కాఫీ తాగడం అలవాటు వాడికి. వాడు ఒకరోజు ఏమైంది, జస్ట్ కాఫీ తాగడానికి కొన్ని నిమిషాల ముందు చాలా శరీరం వదిలేసేట్టు వాడు. వెంటనే పోయినట్టు తెలియదు వాడికి. నేను పోయానని తెలియదు, శరీరం వదిలేస్తే తెలియదు. వెంటనే శరీరంలో ఉన్నానని అనుకుంటాడు, శరీరం వదిలేసాడు. ఇంట్లో కాఫీ వాసన వస్తుంది, మంచి గోవ వాసన.
తాగుదామని చూశాడు, నోరు లేదు, ఎందుకంటే శరీరం లేదుగా. ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ అయ్యో పోయాడు